ఈరోజు జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు రెండు రాష్ట్రాల్లో కూడా, ఇటు జమ్మూ కాశ్మీర్ కానివ్వండి, ఇటు హర్యానాలో కానివ్వండి, రెండు రాష్ట్రాల్లో కూడా యాదృచ్ఛికంగానే 90 స్థానాలు మాత్రమే. 90 అసెంబ్లీ స్థానాలకు జరిగినటువంటి ఎన్నికల్లో కూడా జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేసి తాను హీరోనని చెప్పుకున్నటువంటి భారతీయ జనతా పార్టీని కాదని అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ హవా వీచింది. నేషనల్ కాన్ఫరెన్స్ తో పొత్తు పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తన పరువును నిలబెట్టుకుంది. అంటే భారతీయ జనతా పార్టీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవటంలో నేషనల్ కాన్ఫరెన్స్ కు సహకరించినటువంటి పాత్రను మాత్రమే కాంగ్రెస్ పార్టీ పోషించగలిగింది. ఏదైతేనేమి కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం అనేటటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్లస్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు అక్కడ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పరచబడుతున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రభ వెలుగుతోందని, రాహుల్ గాంధీకి ఇక తిరుగులేదని, హర్యానా ఎన్నికలతోటి ఏదైతే భారతీయ జనతా పార్టీ చరిత్రకి శుభం కార్డు పడుతుందని, పతనం ప్రారంభమవుతుందని అందరూ కూడా ఎక్స్పెక్టేషన్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అయితే ఒక అడుగు ముందుకేసి ఓవర్ కాన్ఫిడెన్స్ లోకి వెళ్ళిపోయింది, అత్యుత్సాహంలోకి వెళ్ళిపోయింది. ఎన్నికల సరళని, ఫలితాలని, ఓటింగ్ శాతాన్ని కానీ పరిశీలిస్తే నాకు అర్థమైంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గెలిచామని చేతులు ఎత్తేశారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళేమో క్రికెట్ ఆటలో ఉంటుంది సరైన పదం, చివరి బంతి వరకు పోరాడారు. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ స్థానం హర్యానా రాష్ట్రంలో 2 దశాబ్దాల క్రితం 4వ స్థానంలో ఉండేది. ప్రాంతీయ పార్టీల తర్వాత కాంగ్రెస్, లేదా కాంగ్రెస్ ముందు ప్రాంతీయ పార్టీలు వెనక భారతీయ జనతా పార్టీ 4వ స్థానంలో ఉండేది. అలాంటి భారతీయ జనతా పార్టీ 2014లో అధికారంలోకి రాగలిగింది, 2019లో అధికారంలోకి రాగలిగింది. అంటే అధికారంలోకి రావటం అంటే సంకీర్ణమైనా సరే మొదటి స్థానానికి వచ్చేసింది. 2 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి ఆ పార్టీ 3వసారి అధికారం నిలబెట్టుకోవటం ఈ ఆధునిక యుగంలో చాలా చాలా కష్టమైనటువంటి అంశం. కానీ దాన్ని హ్యాట్రిక్ కొట్టుకొని, అది కూడా ఎట్లా, 2019లోనేమో సంకీర్ణంగా అంటే వేరే వాళ్ళ మద్దతుతోటి అధికారంలోకి వచ్చిన పార్టీ ఈ రోజున సొంతంగా తన ఒకళ్ళతో పని లేకుండా బలాన్ని సాధించింది. సాధించడమే కాదు, ఇక్కడ భారతీయ జనతా పార్టీకి 2019లో వచ్చినటువంటి ఓట్లు 36%, ఇప్పుడు 3% పెరిగాయి, 39%కి ఓట్లు పెరిగాయి. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ కన్నా కూడా 2% ఎక్కువగా, దాదాపు సుమారుగా డెసిమల్స్ కొంచెం తక్కువ అయితే అయి ఉండొచ్చు, 41% ఓట్లు వచ్చి కూడా తక్కువ సీట్లను గెలుచుకుంది. కానీ దీనికి వాళ్ళు ఏమంటున్నారంటే మాకు అన్యాయం జరిగింది, ఈవీఎంల ప్రభావం ఉంది, 2 రోజుల తర్వాత మేము ఎన్నికలను యాక్సెప్ట్ చేయట్లేదు, ఎన్నికల కమిషన్ కలుస్తామని చెప్పేసి అన్నారు. సరే, ఎవరి ఆశ వాళ్ళది, ఇది ప్రజాస్వామ్యం. కానీ ఇక్కడ వాళ్ళు చేసిన తప్పులనే మనం కానీ పరిశీలిస్తే భారతీయ జనతా పార్టీ తీసుకున్న జాగ్రత్తలు ఏంటి, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పులేంటి? భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటంటే, ముందుగా ఆయన మనోహర్ లాల్ ఖట్టర్ అతని మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది.
అతన్ని అధికారం నుంచి దించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితిని గుర్తించినటువంటి భారతీయ జనతా పార్టీ అతనిని తప్పించి నాయబ్ సింగ్ సైనిని అక్కడ అధినేతగా ప్రకటించింది. ఆయన ఆధ్వర్యంలోనే ఎన్నికలు జరిగినాయి. కానీ ఇక్కడ బీజేపీ చేసినటువంటి గొప్ప ఎత్తుగడ ఏంటంటే ఖట్టర్ను తొలగించింది, కానీ ఖట్టర్ మనిషిని అక్కడ ఖట్టర్ యొక్క ప్రధాన అనుచరుణ్ణి ఫాలోవర్ని అక్కడ ముఖ్యమంత్రిగా పెట్టగలిగింది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ జాగ్రత్తలు మనం రాజనీతిని మెచ్చుకొని తీరాల. ప్రజల కోరిక మేరకు ఖట్టర్ను తొలగించారు. అదేవిధంగా ప్రజల అంగీకారం కోసం అన్నట్లుగా ప్రజల మెప్పు పొందేటట్లుగా ఈ ఖట్టర్ నుంచి కూడా ఎలాంటి వ్యతిరేకత లేకుండా ఖట్టర్కి ఆయన కింద పెట్టేటటువంటి వారసుడుగా వచ్చేటటువంటి వ్యక్తికి మధ్య పోరాటాలు జరగకుండా, గొడవలు జరగకుండా జాగ్రత్త పడి సక్సెస్ అయింది. మరి కాంగ్రెస్ పార్టీ అందుకు విరుద్ధంగా పనిచేసింది. కాంగ్రెస్ పార్టీలో 3 వర్గాలు ఉన్నాయి. ఒకటి ఇప్పుడు హోడా అనే ఆయన మొత్తం 90 శాసనసభ నియోజకవర్గాలకు గాను 72 నియోజకవర్గాలని సెలెక్ట్ చేసేటటువంటి బాధ్యతని హుడాకే అప్పచెప్పింది. ఆయన ఎవరు చెప్తే వాళ్ళకే టిక్ పెట్టింది. అక్కడ భూపేంద్ర అనే మరో నేత ఉన్నాడు, ఆయనకి పెద్ద ప్రాధాన్యం ఇవ్వలేదు. కుమార శైలజ, ఈవిడ దళిత సామాజిక వర్గం నుంచి వచ్చిన నాయకురాలుగా బాగా ఎమర్జ్ అయినటువంటి ఆవిడను కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఇక్కడ ఇది సోషల్ కోయలేషన్ ఏదైతే ఉందో అది చేయటంలో భారతీయ జనతా పార్టీ సక్సెస్ అయింది, కాంగ్రెస్ పార్టీ అట్టర్ ఫ్లాప్ అయింది. అక్కడ ఏంటంటే నాన్ జాట్స్ అందరు కూడా ఐకమత్యంగా ఉంటారు. జాట్లకు అధికారంగానే వస్తే ఈ మిగతా వర్గాలన్నీ కూడా వాళ్ళ కింద బానిసత్వం చేయాల్సి వస్తుందనేటటువంటి ఒక అభిప్రాయం హర్యానాలో ఉంది. అందుకని ఈ నాన్ జాట్స్ అందరినీ కూడా యునైట్ చేయటంలో, ఐకమత్యపరచడంలో భారతీయ జనతా పార్టీ సక్సెస్ అయింది, కాంగ్రెస్ పార్టీ విఫలమైంది, పూర్తిగా విఫలమైంది కాంగ్రెస్ పార్టీ. అదే కాకుండా కుమార శైలజ ఎమర్జ్ అయినటువంటి నేతని పట్టించుకోలేదనేటటువంటి పర్సెప్షన్ ప్రజల్లోకి వెళ్లే విధంగా కాంగ్రెస్ పార్టీ చేతులారా చేసుకోవటమే కాకుండా అతి విశ్వాసంతో యాప్ తనంతట తాను దూరంగా పోయిందో, ఆప్ పార్టీ లేదా ఆప్ని కాంగ్రెస్ కలుపుకోలేదో, మరి జేఎన్ఎల్డి లాంటి పార్టీలు, జేజేపీ లాంటి పార్టీలు ఏ పార్టీలని కూడా దరి రానియకుండా సొంతంగా పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ అతి విశ్వాసంతో. ఈ 3 పార్టీలు, ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలవాల, కానీ కాంగ్రెస్ పార్టీ ఓట్లకు గండి పెట్టడంలో మాత్రం సక్సెస్ అయింది. ఈ 3 పార్టీలకు దాదాపు 6 సీట్లు వచ్చాయి. 6 సీట్లు వచ్చాయి, పెద్ద 6% ఓట్లు వచ్చాయి. సీట్లు కూడా ఐఎన్ఎల్డికి వచ్చినాయి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అవతల పార్టీ ఏమో గొడవలు లేకుండా చూసుకుంది, అధికారాన్ని ఎలా నిలబెట్టుకోవాలని చాలా కాన్సన్ట్రేట్ చేసింది. మరి అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏమో మితిమీరిన అహంకారంతో ఈ గొడవలు మనల్ని ఏమి చెయ్యవు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అనేటటువంటి
అతి విశ్వాసానికి పోయి బొక్కబోర్లో పడింది. ఎందుకంటే అక్కడికి జాట్లకు వ్యతిరేకంగా ఉండేటటువంటి వాళ్ళు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీతోనే ఎక్కువగా సైల్ అవుతారు. వాళ్ళు బ్రాహ్మిన్స్ కానీ, ఖట్రీ కులస్తులు కానీ, ఓబీసీలు కానీ, రాజపుత్రులు కానీ, వీళ్ళందరూ కూడా ఒక రకంగా కాంగ్రెస్ పార్టీనే ఇష్టపడతారు భారతీయ జనతా పార్టీ కన్నా. కానీ వీళ్ళందరిలో నమ్మకం కలిగించడంలో, విశ్వాసం కలిగించడంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది. కాంగ్రెస్ పార్టీ తనకి ఆ జాట్ల దగ్గర ఏమన్నా తెచ్చుకోగలిగిందంటే అక్కడ కూడా ఫ్లాప్ అయింది. జాట్లకు సంబంధించి 33 సీట్లుంటే వాళ్ళు మాత్రమే, ఆ కులస్తులు మాత్రమే గెలిచేటటువంటి సీట్లుంటే 18 చోట్ల అక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచింది. హర్యానాలో గత ఎన్నికల్లో అది హిందీ బెల్ట్, స్ట్రాంగ్ హిందీ బెల్ట్, హర్యానా కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ, ఈ ప్రాంతాలలో భారతీయ జనతా పార్టీ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో భారీగా నష్టపోయిన మాట వాస్తవం. ఎందుకంటే హర్యానాలో అంతకుముందు పూర్తిగా స్వీప్ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ 5 స్థానాలను కోల్పోయింది. రాజస్థాన్లో కూడా 25కి 25 కొట్టినటువంటి భారతీయ జనతా పార్టీ 11 స్థానాలను కోల్పోయింది. ఉత్తరప్రదేశ్లో అయితే భారతీయ జనతా పార్టీ కన్నా సమాజ్వాదీ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి. భారతీయ జనతా పార్టీని మొత్తం 80 స్థానాల్లో 30లో ఉంచేసి సమాజ్వాదీ పార్టీ 37 స్థానాలు గెలుచుకొని కాంగ్రెస్ పార్టీ కూడా 9 స్థానాలు గెలుచుకోగలిగింది. అంటే పూర్తిగా డామినేట్ చేసినటువంటి ఆ పరిస్థితుల నుంచి ఇక భారతీయ జనతా పార్టీ అయిపోయిందనేటటువంటి పరిస్థితుల నుంచి భారతీయ జనతా పార్టీ సమైక్యంగా పనిచేసి ఈ ఎన్నికల్లో, హర్యానా ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టడం ద్వారా దేశంలో ఉన్నటువంటి పెర్సెప్షన్ ని తొలగించాలి. భారతీయ జనతా పార్టీ పని అయిపోయింది అనేటటువంటి పెర్సెప్షన్ నుంచి బయటపడాలనేటంలో 100% సక్సెస్ అయింది భారతీయ జనతా పార్టీ. అత్యుత్సాహానికి పోయి అట్టర్ ఫ్లాప్ అయింది కాంగ్రెస్ పార్టీ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏపీ టుడేని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా సవినయంగా మనం చేసుకోవాలి.